Today I want to talk, if God gives the grace, to talk about Jesus is coming soon. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఏంటంట? ఏ రీతిగా అయితే ఎత్తబడ్డాడో, యేసు ప్రభు ఎత్తబడ్డాడండి. నమ్ముతారా? యేసు ప్రభు ఎత్తబడ్డారు. ఎత్తబడేటప్పుడు అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ ద ఫాలోవర్స్ ఆర్ దేర్. వారందరి ముందు యేసు ప్రభు ఎత్తబడేటప్పుడు దూతలు అక్కడ ఉన్నాయంట. ఆ దూతలు చెప్తున్నాయంట, ఏ రీతిగా అయితే ఎత్తబడ్డాడో ఆ రీతిగానే వస్తాడు. దట్స్ అ ఫిజికల్ యాక్ట్. దట్ ఇస్ నాట్ ఎన్ ఇమాజినరీ. ఏదో ఒక దర్శనము కాదు, ఏదో ఒక కళ కాదు. ఆయన ఏ రీతిగా ఎత్తబడ్డాడో ఆ రీతిగానే దిగి వస్తాడు. అక్కడ స్పష్టంగా తెలియబడుతుంది, యేసు తిరిగి వస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వరకు చదువుదామండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనమును నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరుదుము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదటగా లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనమును వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలండి. యేసు ప్రభు మరలా వస్తున్నాడంట. క్రీస్తునందు నిద్రించిన ప్రతి ఒక్కరు మొదటగా లెగుస్తారంట. క్రీస్తునందు నిద్రించిన వారు మొదటగా మధ్యాకాశంలోకి వస్తే, దాని తర్వాత దేవుడు మనల్ని అందరిని ఎత్తుకుని పోతాడు. అంత మన సజీవులు అక్కడ ఉంటే, ఇఫ్ యు ఆర్ అలైవ్ యూ విల్ బీ ద సెకండ్. ఫస్ట్ ఇస్ హూ హ్యాస్ ఆల్రెడీ స్లెప్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నిద్రించిన వారు అంటే భూమికి పునాది వేసిన నుంచి జన్మించిన ప్రతి ఒక్కరూ క్రీస్తు రాకలో మరలా కనబడుతున్నారంట. దేవుడు వస్తున్నాడంట. ఆయన వస్తం మాత్రమే కాదు కానీ దూతలు, వేలాది దూతల సమూహం వస్తుంది మాత్రమే కాదు కానీ ముందుగా మృతులైన వారు ఎత్తబడుతున్నారంట, లేపబడుతున్నారంట. దాని తర్వాత ఇట్ ఈస్ అలైవ్, హూ ఎవర్ ఇస్ అలైవ్, బ్రతుకున్న వారందరూ. అంటే దేవుడు తప్పకుండా వస్తున్నాడు. ఈ మాట మరలా ఐఎమ్ ఎంఫసైజింగ్ ద హోల్ పాయింట్ ఆఫ్ టుడే ఇస్ జీసస్ ఇస్ కమింగ్. ఆర్ యూ రెడీ? మీరు సిద్ధమా? ఈరోజు లోకం దృష్టిలో చూస్తే, ఎప్పుడు చూసినా నేనేం సంపాదిస్తానా, దేవుని నమ్ముకుంటా నాకు ఏ ఉద్యోగం వస్తుందా, దేవుని సేవిస్తాం దేవుని ఆశీర్వాదాలు వస్తాయా, దేవుని వెంబడిస్తాం నాకు ఇది కలుగుతుందా అది కలుగుతుందా అని అనుకునే జరుగుతాయా? ఈరోజు మనం నిజంగా పరీక్షించుకోవాలండి. మనం ఇందుకొరకు యేసుని నమ్ముకున్నాము. అసలు యేసుని గురించి మనం ఏంటి అనుకునేది? ఈరోజు లోకం అయితే అవమానపరుస్తుంది, హేళన చేస్తుంది, దూషిస్తుంది. బట్ డూ యూ రియలీ నో హూ జీసస్ ఇస్? మీకు తెలుసా? మీకు నిజంగా తెలుసా యేసు ఎవరో? మీరు నిజంగా నమ్ముతున్నారా యేసు ప్రభుని? ఆయనకి అగ్ని జ్వాల వంటి కన్నులు, అపరంజని పోలిన పాదములంట. విన్నారా ఎప్పుడన్నా మాట? అగ్ని జ్వాల వంటి కన్నులంట. ఆయన కన్నులు చూస్తే భయం అంట. అగ్ని. కొంతమంది కోపంగా చూస్తేనే భయం వేసేస్తుంది, కొంతమంది ఉత్కృష్టంగా ఉంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తానే భయం వేస్తుంది. దేవుని కళ్ళు అంటే లిటరల్లీ దెర్ ఆర్ ఫైర్, ఫ్లేమింగ్ ఫైర్. ఈరోజు మన యేసు ప్రభువు అన్నప్పుడు చాలామంది ఊహించే ఊహన, ఆయన అమాయకుడు, ఆయన ప్రేమతో అలాగుండే దేవుడు, ఆయన ఏ ఆపద చేయని దేవుడు, ఆయన ఎప్పుడు ప్రేమిస్తూ పర్వాలేదులే అనే దేవుడు అనుకుంటారేమో. కృపాకాలంలో ఉన్నామని కృపని నిర్లక్ష్యపరుస్తే కఠినమైన శిక్ష అంట అండి. దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు చాలామందికి వాక్యం తెలియట్లేదు, అందుకని ఎక్కువగా వాక్యం తీసి బోధించాలని ఆశపడుతున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు ఒకసారి చదువుకుందామండి. అంత్య దినములలో అపహాసకులను అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలను. ఈ అంత్య దినాల్లో ఈ సీక్వెన్స్ కనబడుతుందా లేదా?
ఏమని అడుగుతున్నారు? ఏది యేసుప్రభు వస్తానన్నాడు కదా. ఇప్పుడు కూడా చాలామంది అవమానపరుస్తున్నారు. యేసు వస్తానన్నాడు కదా, ఏడి? యేసుప్రభు వస్తానన్నాడు, ఏడి ఏడి ఏడి? అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఆయన వస్తే అంట ఏం జరుగుతుందో కామెడీ చేస్తున్నారంట. మన భారతదేశంలో కాదు, ప్రపంచం అన్నింటిలో చేస్తున్నారు. అమాయకులు, అవివేకులు, పిచ్చి వెర్రివారు ఈ మనస్సుతో కనబడే దాని గురించి చూసుకుంటూ లెక్కలు వేసుకుంటున్నారు. కానీ దేవుని నమ్ముతామే విశ్వాసాన్ని బట్టి అంట. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఫెయిత్, త్రూ ఫెయిత్. వీరు ఎలాంటి వారంటే అంచె దినాల్లో, అంటే ఈరోజు మన అంచె దినాల్లో ఉన్నామా లేదా అనేది సూచన. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నామా లేదా అనేది కనబడాలంటే దేవుడిని దూషించే వారు ఉన్నారంట. ఎక్కడ? మరలా చదవండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుతూ వచ్చి ఈ మాట చెప్పాలంటే జ్ఞాపకం వస్తుంది, ఈ రోజు దేవుని దూషిస్తున్న రీతిగా ఇంక ఎప్పుడు ఏ తరంలో దూషించలేదంట అండి. ఈ మధ్య సర్వే చెప్పారు. యు నో వై, హౌ యు రియలీ వాంట్ టు నో? ఒకప్పుడు ఎవరైనా దూషిస్తారంట, మనసులో దూషించుకుంటారంట, 5-10 మంది మాట్లాడుకుని ఆ గదిలో దూషించుకుంటారంట. కానీ ఈరోజు అలా కాదు. దూషించేవాడు కోట్లాది మందికి చేరేలాగా, లక్షలాది మందికి చేరేలాగా, వేలాది మందికి వైరల్ అయ్యేలాగా, లోకమంతా ప్రభావం అయ్యేలాగా, ఒకడు దూషిస్తే ఒకరు గదిలో అయితే 3-4 కలిసి అవునరా అని కామెడీ చేస్తారేమో, కానీ ఈరోజు కోట్లాది మంది అవమానపరుస్తున్నారు. అవునా కదా? మునుపు లేని రీతిగా దేవ దూషణ కలుగుతూనే ఉంది, బ్లాస్ఫమీ. కానీ అంచె దినాల్లో ఇలాంటి కార్యాలు ఉంటాయంట. అంటే ఫర్ షూర్ వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఇంకా ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురు. ఇంకా అని మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశము ఉండెను, నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగననియు వారి బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. అప్పుడైతే నోవహు దినాల్లో నీళ్ళు వలన, వరద వలన కొట్టుకోబడిందంట. కానీ ఇంకా నెక్స్ట్ ఎలా తెలుసా? మనం అనుకున్నట్టు రీజన్ కాదు, ఒక స్థలం కాదు, ఒక చోటు కాదు. ఫర్ ఎవర్ జడ్జ్మెంట్, ఇటర్నల్ జడ్జ్మెంట్. ఈరోజు ఈ వాక్యం వెంటనే మనము మొదటగా పరిస్థితి అర్థం చేసుకోవాలి, రెండోదిగా దేవుని రాక సూచనలు చూడాలి, మూడోదిగా మనం ఏ స్థానంలో ఉన్నామో గ్రహించుకోవాలి. వేర్ డు వి స్టాండ్? ఆయన రాక వస్తే నేను ఎత్తబడతాననే క్రైస్తవులు అంటే పనికి మాలిన క్రైస్తవులు అండి. ఐఎమ్ సారీ టు సే దిస్, ఇట్ మై బి షాకింగ్ ఫర్ యూ. ఈరోజు ఆ విషయం ఏం దేవుడు మీతో మాట్లాడమని తెలియజేస్తాడు. ఎందుకంటే చాలా మందికి దేవాన్ని వస్తే చాలు, ఎక్కేస్తాను చాలు, నీ ఆ సన్నిధిలో పరలోకంలో కాలు పెడితే చాలు, ఏదో బ్రతికిపోతాను, అక్కడ ఏదో ఉండిపోతే సరిపోతుంది. ఎందుకంటే ఈ లోకంలో అలాంటి బ్రతుకు అలవాటైపోయింది. అలాంటి బ్రతుకు అలవాటైపోయింది. ఏంటి తెలుసు? ఏదో బ్రతుకుతే చాలులే, ఏదో ఒక మొద్దక కూటికి తింటే చాలులే, ఏదో ఒక గుహలో, ఏదో ఒక మూల, ఏదో ఒక గదిలో నివసిస్తే చాలులే. పరలోకంలో దేవుడు అలా ఉండాలని ఆశపడతలేదండి. మీరు ఎవరైనా అలా ఉండాలని ఆశపడుతున్నారా? ఈరోజు మీ ప్రయాస, మీ ఆశ, మీ దృష్టి అంతా ఈ లోకంలో ఎంతకాలం, ఎంతగా బ్రతుకుతా, ఏమి చేస్తాను అనేది చూసుకుంటున్నారు. కానీ నిరంతరం ఉన్న రాజ్యానికి ఏదైనా ప్రయాసపడ్డారా? అక్కడ ఏ స్థానంలో ఉంటారు? ఇక్కడ చదువుతున్నారు 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చదివే వాళ్ళు ఉన్నారు. దేని కొరకు? ఈ ఉద్యోగంలో మంచి ఉద్యోగం కొరకు, ఈ లోకంలో మంచి ఉద్యోగం కొరకు, మంచి ఇల్లు కొరకు, మంచి వాక్యుల కొరకు. మరి పరలోకంలో అక్కడ కూడా స్థానాలు ఉన్నాయి, అక్కడ హెచ్చింపు ఉంది, అక్కడ ఘనత ఉంది. అక్కడ యేసుప్రభు చెప్పిన బోధనలు అనేక సార్లు చెప్పాడు. యేసుప్రభు అనేక సార్లు వివరిస్తున్నాడు, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను. అసలు బైబిల్ మొత్తంలో నూతన నిబంధనలు చూస్తే ద మోస్ట్ హైలైటింగ్ ఇస్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. సెకండ్ మోస్ట్ ప్రీచ్డ్, ఫస్ట్ నెంబర్ 1 మోస్ట్ ప్రీచ్ ఇస్ హెల్. యేసుప్రభు బోధనలో యేసుప్రభు పరలోకం కన్నా నరకం గురించి ఎక్కువ చెప్పాడంట. మీకు ఎంత తెలుసు నరకం గురించి? నరకం అన్న మాట ఉంటే ఏంటంటే భయపెడుతున్నారా అంటారు. యేసుప్రభు భయపెడతానికి వచ్చాడా? యేసుప్రభు భయపెట్టాడా? మరి ఎందుకు నరకం గురించి ఎక్కువగా చెప్పాడు యేసుప్రభు? నరకం గురించి చెప్పిన తర్వాత ఎక్కువగా యేసుప్రభు చెప్పింది ఏంటి తెలుసా? నేను తిరిగి వస్తానన్న మాట చెప్పాడు. పరలోకంగా నేను తిరిగి వస్తా. యేసుప్రభు వస్తాను అన్నమాట యేసుప్రభు నూతన నిబంధనలు చూస్తే 21 సార్లు చెప్పాడంట నేను తిరిగి వస్తానని. యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో చూడండి, 5 ముఖ్యమైన ఉపమానాలు.